ఇదిగోండి ఇక్కడ చూసారా మనీ ప్లాంట్. ఇది చీకటిగా ఉంది, సరే కనిపించట్లేదు. ఇది ఏమైందంటే ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ బాగా బాక్సెస్ నిండిపోయినాయి అనమాట. సరే అయితే ఆరేయడం ఎందుకని ఇప్పుడు 7-8 అయిపోయిందిలే నైట్. అదే ఫ్రిడ్జ్ సర్దుతుంటే దొరికాయి అనమాట. సరే పారేయడం ఎందుకని తీసుకొచ్చి ఈ మనీ ప్లాంట్లో పడేస్తున్నాం. భలే ఇదే దీని చరిత్ర ఏంటంటే, మన మీ సేవకి వెళ్ళి అక్కడ ఖాళీ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో స్టోర్ అయిపోయి ఉంది వాటర్ అంతా, మొత్తం స్టోర్ అయిపోయింది. చాలా వాటర్ వెళ్ళట్లేదు. అందులో ఈ మనీ ప్లాంట్ పెరిగిందండి. ఒక్కొక్కటి విస్తరాకులా ఉన్నాయి, పెద్ద పెద్ద ఆకులు. సరేనా కదా, ఎవరు లేరు. అది కాక చూడగానే మొక్కలు పిచ్చి కదా, చిన్న కొమ్మ 2 ఆకులతో కోసుకొచ్చి ఆ చిన్న కుండీలో పెట్టే వరకు, మన కుండీలు చిన్నవి వాటర్ కాదు కదా, ఇది మట్టిలో పెట్టడం వల్ల ఏమైంది అంటే చిన్నగా వచ్చాయి ఆకులు. కాస్త అదిగా మాదిరిగా ఉన్నాయి, ఒక అరచేలా ఉన్నాయి. బాగా నానలాడుతూ బాగానే ఉన్నది. అయితే మార్నింగ్ వాటర్ పోస్తాయి. ఈ క్యూబ్స్ పారేయడం ఎందుకని ఇక దానికి వేసేసాను అనమాట. మనుషులైతే ఏంటంటే మనం ఎంత పెట్టినా, ఎంత చూసినా, ఎంత చేసినా దాన్ని ఏం చేస్తారు అంటే అసలు గుర్తింపు ఉండదు. సరికదా, మనం ఎప్పుడైతే కొంచెం ఓపిక తగ్గి చేయడం ఆపడమో, ఏదో ఓపిక లేక చేయలేకపోయాము అనుకోండి, అప్పుడు మొదలవుతుంది మనకు అసలైన టార్చర్ అనేది. ఎందుకంటే ఇది పనికి రాదు కదా. ఇంకా పనికొచ్చిన వాళ్ళు వాడుకుంటారు, పనికి రాకపోతే ఏం చేస్తారు? ఇంకా ఓటిపోయిన గుడ్డు అంటారు చూసారా, అదనమాట తల్లి పరిస్థితి. పిల్లల్ని కానీ అది పెంచి ఎన్ని చేసినా అది వయసు అయిపోయిన తల్లి ఒట్టిపోయిన గుడ్డుతో సమానం అనమాట. అది పనికి రాదు అన్నప్పుడు అలానే ఇక అంతే. అదే మూగజీవాలు ఉన్నాయనుకోండి, పశువు కుక్కనో లేదు ఒక మొక్కనో పెంచామనుకోండి, అవి మనకి జీవితకాలం మనకి తోడుంటాయి. మొక్కలు కొన్నాళ్ళే బ్రతికినా, ఇవి కొన్నాళ్ళే బ్రతికినా, ఆ లైఫ్ వాటి లైఫ్ మనకి ఇస్తాయి అన్నమాట. మనకి తోడుగా ఆక్సిజన్ ఇస్తాయి మొక్కలు అయితే, కాస్త నీడనిస్తాయి. పశువులు అయితేనేమో తోడుగా ఉండి కాపలా కాస్తాయి. పశువులు ఉన్నాయి చూసారా, అవి అలా కాదు. మన దగ్గర ఎప్పుడైతే చేయడానికి ఓపిక తగ్గుద్దో, మనం ఎప్పుడైతే కొంచెం వాళ్ళని పట్టించుకోవడం మానేస్తాము, ఇకప్పుడు మనం పనికిరాని వస్తువు కంటే హీనం అయిపోతాం అన్నమాట. అప్పుడు అసలు వాళ్ళ బుద్ధులు, వాళ్ళ మనస్తత్వాలు మనకి చాలా చాలా బాగా చూపిస్తారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, అమ్మలందరికీ షేర్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి అనుభవజ్ఞమైన వీడియోలు పెడతానన్నమాట. అవి చూసి కొంచెమైనా జాగ్రత్త పడదాం. ఇక ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.